విశ్లేషణ మనకు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. ఈశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఈశ్వర్ రెడ్డి గారు మనం నమస్తే అండి. చూస్తున్నట్టయితే గనక దాదాపుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చాయో బీజేపీ ఆధిక్యం సాధిస్తుంది అన్న దిశగా ఇటు ఫలితాలు కూడా మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ మెజార్టీలో ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? 100% అండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. జనరల్‌గా అయితే ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అంతగా రిజల్ట్స్ చూపించలేకపోయినాయి. ఈ ఎన్నికల్లో మాత్రము ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్ గానే వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్స్ విషయానికొస్తే బీజేపీని ప్రజలు ఎందుకు గెలిపించారు అంటే, ఒకటి ఆప్ సర్కార్ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందండి. లాస్ట్ 2 టైమ్స్ గెలిపించినప్పటికిని ప్రజలకు అనుకున్న విధంగా డెవలప్‌మెంట్ జరగలేదు. రెండోది ఏందంటే, ఈ లిక్కర్ స్కామ్ అనేది బాగా ఎఫెక్ట్ పడింది. లిక్కర్ స్కామ్ గనుక లేకుండా ఉంటే ఇవాళ హోరాహోరీగానే జరిగేది ఎలక్షన్స్. లిక్కర్ స్కామ్‌లో ఈయన కేజ్రీవాల్ గారు బాగా బ్లేమ్ అయ్యారు. దీంతో ఖచ్చితంగా బీజేపీ వైపు ప్రజలు చూసారు. ఇంకొక అంశం మనం ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ బీజేపీని గనుక మనం ఓడిస్తే ఢిల్లీలో ఇప్పుడున్న పర్యావరణం విషయంలో గాని, బాగా పొల్యూషన్ బాగా పెరిగింది గదండీ! వీటి విషయంలో గాని, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం అంతగా నిధులు విడుదల చేయదని, డెవలప్‌మెంట్ అంతగా జరగదని ప్రజలు భావించారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే బాగుంటుందని జెప్పి భావించి ప్రజలు ఇటువైపు మొగ్గు చూపిచ్చారు. ఇట్లా అనేక కారణాలు చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఆదరణ లభించడానికంటే కరెక్ట్ ఎన్నికల సమయంలోనే మహాకుంభమేళా జరుగుతున్నదండి. ఈ కుంభమేళా పట్ల గూడా హిందూ సెంటిమెంట్ బాగా రైజ్ అయ్యి, ప్రజలంతా గూడా బీజేపీ వైపు మొగ్గు చూపారని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది. మీరెట్లాగో కింద గూడా ఏస్తున్నారు కుంభమేళాకు సంబంధించినది. చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ దాన్ని కొట్టేశారు. లేదు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ తప్పైతే అంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన ఆ మాట అనడానికి కూడా కారణం ఖచ్చితంగా మధ్యతరగతి ఓట్లు ఆయనకు పడతాయని చెప్పి ఆయన ఖచ్చితంగా నమ్మినట్లుగా తెలుస్తుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మధ్యతరగతి వాళ్ళు ఉన్న ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అసలుకి మధ్యతరగతి వాళ్ళు బీజేపీ వైపు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటంటారు? అంటే మధ్య తరగతి ప్రజలు ఏమనుకున్నారంటే, గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వము ప్రజల కోసము, పేదల కోసము కొంత డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేశారు అని జెప్పి భావించారు. అందుకే ఈ మాత్రమైనా ఓట్లు వచ్చాయండి. లేకపోతే అవి గూడా రాకపోయేటి. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎలా ఉందో పరిస్థితి, ఆప్ గూడా ఆ విధంగా వెనకబడిపోయేది. బీజేపీతో ఉంటేనే రాష్ట్రం డెవలప్ అవుతుందని జెప్పేసి ప్రజలు భావించారు. ఎందుకంటే మొత్తం దేశానికి అదే కేంద్రం గదండీ ఢిల్లీ. సెంట్రలైజ్డ్. సో, అక్కడే బీజేపీ గనుక లేకుండా పోతే, వేరే పార్టీ గనుక అధికారంలో ఉంటే డెవలప్‌మెంట్ జరగదనే భావన ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా గనిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో, ఢిల్లీలో గూడా ఢిల్లీ ఎట్లయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లే ఢిల్లీ ప్రభుత్వంలో గూడా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో గూడా కాంగ్రెస్ ఉండేది ఇంతకు. ఆ తర్వాత ఆప్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కనుమరుగైంది. అయితే ఇప్పుడు గూడా ప్రజలేమనుకుంటున్నారంటే, కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటదో, ఇక్కడ గూడా అంటే ఢిల్లీలో గూడా బీజేపీ అధికారంలో ఉంటేనే డెవలప్‌మెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు జరగలేదా అంటే ఢిల్లీలో బాగా డెవలప్‌మెంట్ జరిగింది. అంటే ఇంకా డెవలప్‌మెంట్ జరగాలి అనే ఒక భావన ప్రజల్లో ఇప్పుడు ఈసారి స్పష్టంగా గనిపించింది. మెయిన్‌గా ఏంటంటే లక్ మొత్తం దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా ఈవెన్ నిన్న జూసారు మీరు పాకిస్తాన్ నుంచి గూడా యాత్రికులొచ్చారండి కుంభమేళాలో పార్టిసిపేట్ జేయడానికి. అంటే ఈ కుంభమేళా అనేది బాగా ప్రభావం చూపించిందనేది ఒక మనం ఎగ్జాంపుల్‌గా గూడా జెప్పుకోవచ్చు. అలాగే అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు ఇటు ఆప్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణాలు లిక్కర్ స్కామే గానీ, లేకపోతే నేతల కేసులే గానీ, లేకపోతే పథకాలు అమలే గానీ ప్రధాన కారణాలు అనుకోవచ్చంటారా? ఒకవేళ ఆప్ ఓడిపోవడానికి కారణాలైతే? అంటే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడండి, చాలా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆయన రాజకీయాలకొచ్చినప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్‌కి గూడా ఆయన డబ్బులివ్వలేదు. ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళనే గెలిపించమని కోరాడు.
అందుకే వాళ్ళ గుర్తు కూడా మీరు మీరు చూసే ఉంటారు. అయితే దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించారు. అక్కడక్కడ శాఖలు కూడా ఏర్పాటయింది. ఆప్ బాగా వర్క్ చేస్తుందనే భావనతోనే పంజాబ్‌లో కూడా ప్రజలు ఆదరించారు. పంజాబ్‌లో మీరు చూసారు. సో, ఇట్లా దేశమంతా కూడా విస్తరించాలనుకున్న సమయంలో మరి ఆయన దురదృష్టమో, కేజ్రీవాల్ గారి దురదృష్టమో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు గానీ, ఆయన టెంప్ట్ అయ్యి ఈ ఇష్యూలో అంటే మద్యం లిక్కర్ స్కామ్‌లో గనక ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఇవాళ ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు. ఈవెన్ తెలంగాణలో గూడా ఆప్ యొక్క శాఖ ఉంది. ఇక్కడ గూడా ఏర్పాటు చేశారు. దేశమంతా గూడా విస్తరించాలనుకున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ మాత్రం ఆయనను బాగా దెబ్బతీసింది. ఫ్యూచర్‌లో గూడా ఆయనకింక మరి కష్టమే అనే ఒక భావన గూడా ఇప్పుడు మనకు స్పష్టమవుతున్నది. ఈ ఈ పని బట్టి చూస్తుంటే. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏదైతే చెప్ ఇండియా కూటమిలో ఉన్న భాగమైన ఇటు ఆప్ కానీ అలాగే కాంగ్రెస్ కానీ రెండు విడివిడిగా పోటీ చేయడం కూడా ఒక రకంగా బీజేపీ కలిసి వచ్చింది అనుకోవచ్చు అంటారా? బీజేపీకి ఆ విధంగా కలిసొచ్చింది. తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు గారు గూడా వెళ్లి అక్కడ ప్రచారం జేయడం. తెలుగులో తెలుగు ఓటర్స్ ఉన్నారు గదా! వాళ్ళందరిని గూడా ఆయన ఇంప్రెస్ చేయడం. ఎందుకంటే అక్కడ పొత్తు ఉంది గదండీ ఆంధ్రప్రదేశ్‌లో. బీజేపీ అండ్ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు. వీరు గూడా వెళ్లి అక్కడ ప్రచారం చేయడం. తెలుగు ఓటర్స్ అందరిని ఆకర్షించడం. ఇది గూడా ఒక అదనంగా ఇంకొక అడిషనల్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రకరకాల కారణాల చేత బీజేపీకి అనుకూల పవనాలు వీచాయి. అండ్ కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే 2 సార్లు తర్వాత జనరల్‌గా ప్రజల్లో ఒక వ్యతిరేక భావన అనేది ఏర్పడుతుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది కేంద్రంలో అని అందరూ భావించారు. కానీ మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావడం వల్ల దేశ ప్రజలే మనల్ని అంటే బీజేపీని ఆదరిస్తున్నప్పుడు, మనం ఢిల్లీలో ఉండి మొత్తం కేంద్రమే అక్కడ ఉంటుంది గదా! అటువంటి చోటనే మనం ఓడిస్తున్నాము. అక్కడ ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనే ఒక ఫీలింగ్‌తో, ఒక భావనతోనే ప్రజలు మళ్ళీ బీజేపీ వైపు మొగ్గు చూపారనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఏదైతే బీజేపీ దాదాపు 27 ఏళ్ల నాటికల ఈసారి నెరవేరబోతుందంటారా? ఆ! ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం